పాతపట్నం టీడీపీ అభ్యర్థి మామిడి గోవిందరావు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. మెలియపుట్టి, కొత్తూరు మండలాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. గోవిందరావుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్తూరులో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మంజూరు చేస్తానని గోవిందరావు హామీ ఇచ్చారు. రాష్ట్రాభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఒక సామాన్యమైన వ్యక్తికి మీ ప్రజలందరూ ఆశీర్వాదం చేయడం చాలా సంతోషకర విషయం. ఎందుకంటే ఈ పాతపట్నం నియోజకవర్గం 175 నియోజకవర్గాల్లో వెనుకబడి ఉంది. ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం అలాంటి వ్యక్తిని ఎన్నుకున్నారు. ఒక సేవకుడైతే కరెక్ట్గా ఉంటుందని వాళ్ళు ఎన్నుకున్నారు. అదేవిధంగా వాళ్ళ నమ్మకాన్ని ఉమ్మ చేయకుండా నియోజకవర్గం అభివృద్ధి చేస్తానని మీ మీడియా ముఖం తెలియజేసుకుంటూ చూశాను. డోర్ టు డోర్ క్యాంపెయిన్లో 5 మండలాల్లో వెళ్ళాను. ప్రతి ఊరు చూస్తున్నాను. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. మెయిన్ మౌలిక వసతులు లేవు. అదే కాకుండా రోడ్స్ కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, వాటర్ కానీ, మెడికల్ సదుపాయాలు కానీ ఏవి బాగులేవు. అన్నీ చాలా దౌర్భాగ్యంగా ఉన్నాయి. చాలా ఊర్లు వెంకటాపురం కానీ చాలా విలేజ్లు వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో డ్రింక్ వాటర్స్ ఉన్నాయి కానీ తాగడానికి వాటర్ లేదు. ఎంత దౌర్భాగ్యం చూడండి ఒకసారి. ఇలాంటిది భారతదేశంలో మళ్ళీ ఒక ఊరు ఉందంటే నాకే ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు ఉన్న రెడ్డి శాంతి మేడం 2019లో ఓటు వేయడానికి అడగడానికి వచ్చింది. మళ్ళీ 2024లో ప్రజల దగ్గర ఓటు వేయమని అడగడానికి వస్తుంది. మరి ఏంటి ఇది? అసలు ఏంటి అంటే ఓటేసిన తర్వాత గెలిచిన తర్వాత ప్రజల కష్టకాలు అవసరం లేదా? మీకు అసలు ప్రజలు ఎలా ఉన్నారు అవసరం లేదా? అసలు దీనికి మార్పు ఏంటి? దీని మార్పు గల కారణం ఏంటి? ప్రజలు స్వచ్ఛందంగా వీధుల్లోకి రావడము, మాకు స్వాగతం పలకడానికి కారణం ఏంటంటే వలసలు వచ్చి ఎక్కడి నుంచో వచ్చి మమ్మల్ని పరిపాలించడం ఏంటి? మాతో ఒకడు సేవకుడైన మామిడి గోవిందరావు టికెట్ ఇచ్చేసరికి గెలిపించుకొస్తామని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా వీధుల్లోకి తిలకాదారుని తెలుస్తూ స్వాగతం పలుకుతూ ఉన్నారు.